హాయ్ ఫ్రెండ్స్, ముందైతే ఈ ప్రివ్యూ చూడండి. ఇలా మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టాలంటే ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందైతే విపిఎన్ డౌన్లోడ్ చేసుకొని అది కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీ వీడియో అప్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసుకొని ఉంచాను. సో నెక్స్ట్ కింద అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ బ్రైట్నెస్ 30 పెట్టుకోండి అండ్ పక్కన కాంట్రాస్ట్ హైట్ 10 పెట్టుకోండి అండ్ సాచురేషన్ కూడా 10 పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పక్కన షార్ప్నెస్ ఇది ఎప్పుడు 100 పెట్టుకోండి. ఇంకా క్లారిటీ 30 పెట్టుకోండి. హైలైట్ ఇది కూడా 10 పెట్టుకోండి. సో రైట్, డన్. ఈ విగ్నేట్ మీ ఇష్టం. రైట్ క్లిక్ నొక్కండి. ఇంకా మొత్తం వీడియో ఎండ్ వరకు తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ వీడియోని క్లిక్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ షార్ప్నెస్ 100 చేసుకోండి. 100 లేదా మీకు తగ్గట్టు 60 అని పెట్టుకోండి. ఇంకా క్లారిటీ 30 పెట్టుకోండి. రైట్. సో మనం కొంచెం గ్లోయింగ్ కోసం ఒక ఎఫెక్ట్ వాడాలి, గ్లో ఎఫెక్ట్ అన్నట్టు. ఎఫెక్ట్లోకి పోండి, వీడియో ఎఫెక్ట్. ఇక్కడ కింద ఎడ్జ్ ఎఫెక్ట్ అని ఉంది, ఎడ్జ్ గ్లో ఇది పెట్టుకొని దాన్ని క్లిక్ చేయండి. ఆబ్జెక్ట్స్లో వెళ్ళి ఆల్ వీడియోస్ అన్నకండి. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్లో వెళ్ళండి. ఇక్కడ 6 లేదా 7 పెట్టుకోండి, లేకపోతే గ్లో ఎక్కువ అయిపోతుంది. 6 లేదా 7. రైట్. సో వీడియో లాస్ట్ వరకు పెట్టుకోండి. ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఇవి పెట్టుకుంటే మన వీడియోకి కొంచెం ఎఫెక్ట్ అని వస్తుంది. నేను ఎప్పుడు బ్లర్ వాడతాను కాబట్టి ఇప్పుడు బ్లర్ అయిపోతున్నాను. ఇక్కడ ట్వింకిల్ జూమ్ మూడోది ఉంది కదా, థర్డ్ వన్, అది పెట్టుకోండి. అది 0.5 పెట్టుకొని అప్లై టు ఆల్ అని క్లిక్ చేయండి. డన్. ఒకసారి చూడండి. సో ఈ చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి కదా, వీటిని యానిమేషన్ పెట్టడానికి క్లిక్ చేయండి. వాటిని కింద యానిమేషన్ ఉంది కదా, కాంబోలో వెళ్ళండి. ఇక్కడ పెండులం 1 ఉంది కదా, థర్డ్ వన్, పెండులం 1 పెట్టుకోండి. రైట్ క్లిక్. నెక్స్ట్ క్లిక్ని పెండులం 2 పెట్టుకోండి, ఫిఫ్త్ వన్. అండ్ మళ్ళీ ఇప్పుడు పెండులం 1 ఇలా వేస్తే ఒక సీక్వెన్స్ బాగుంటుంది చూడడానికి. ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ఇలా మనం వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా చేస్తే వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నాకు కొంచెం సపోర్ట్ వచ్చినట్టు ఉంటుంది, ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకా క్లారిటీ కావాలంటే ఒక యాప్ వాడాలి. ఆ యాప్ కావాలంటే యాప్ని కామెంట్ పెట్టండి. సో డన్ గైస్, థ్యాంక్ యూ.